హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. ఈరోజు మీకు కాకరకాయ కూర చేయటం ఎలాగో చూపిస్తున్నానండి. ముందుగా బాండి వెలిగించుకుంటున్నాను. ముందుగా కాకరకాయని కడిగేసి శుభ్రంగా ఒక పావు కిలో కాకరకాయ తీసుకున్నానండి. కడిగేసి శుభ్రంగా వాటిని సన్నగా తరిగేసి వాటి మీద ఒక స్పూన్ ఉప్పు వేసి పిసికేసేసి గట్టిగా ఉంచానన్నమాట. ఆ ఉప్పులో ఊరుతాయి అన్నమాట. ఉప్పు అలానే ఉంచానండి, నేను ఉప్పు తీసేలేదు. ఉప్పులో అలానే ఉంచాను. అలా ఉంచితే కనుక చేదు పోతుందనమాట. ఒక అరగంట సేపు అలా ఉంచాను ఉప్పేసి. దొండకాయ కూర కూడా అలానే చేసుకుంటామండి మేము. దొండకాయ ఒకటి, బీరకాయ ఒకటి కూడా ఉప్పేసి పిసికేసి చేస్తాం కూర. తాలింపు వేస్తున్నాను. పోపు దినుసులన్నీ ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకుంటున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా తరిగి పెట్టుకున్నాను. పావు కిలో కాకరకాయ తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్నానండి. మీరు కనిపించకుండా చేయాలంటే ఈ కుకింగ్ ఛానల్ పెట్టుకోండి. మీరు కనిపించకుండా చేయొచ్చు. మీ ఫేస్ కనిపించకుండా చేయాలంటే ముందు వీడియో తీసేసి చక్కగా తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వండి. ముక్కలు తరిగి పెట్టుకున్నానండి. దాంట్లో ఒక స్పూన్ ఉప్పు వేసి కలిపెట్టేసి ఉంచేసాను. ఒక అరగంట అయింది. ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు 4 పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్నాను. తాలింపు వేగుతూ ఉందండి. ఈ మధ్య కెమెరా స్టిక్ ఒకటి స్టవ్ పైన పెట్టేలాగా కూడా వస్తుంది, ఎదురు గోడకి. దాన్ని పెట్టేసి మీరు ఫోన్ పెట్టేస్తే స్టవ్ వరకే కనిపిస్తుంది. అలా కూడా చేయొచ్చు. మాది కిచెన్ చాలా చిన్నదండి, అందుకని నాకు కెమెరా పెట్టి తీయటానికి కంఫర్ట్గా లేదు, అంత ఇదిగా. చాలామంది ఈ మధ్య వీడియోస్ చాలా బాగా తీస్తున్నారండి, కుకింగ్ వీడియోస్. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. టమాటాలు అయితేనేనండి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అవన్నీ వేగిన తర్వాత చివరిలో టమాటా వేయాలి దేనికైనా సరే. లేదంటే టమాటా లేకపోతే ఏదైనా సరే మిగతా ముందే వేసేసుకోవచ్చు ఉల్లిపాయలతో పాటు. కాకరకాయ మామూలుగా పిసికితే చూడండి రసం ఎలా వస్తుందో. మీకు డ్రైగా కావాలంటే కూర బాగా పిసికేసి గట్టిగా ముక్కలు పిసికేసి వేసేసేయండి. నేనైతే మాకు కొంచెం మెత్తగా ఉంటేనే ఇష్టము, అందుకని నేను ఆ ఉప్పు నీళ్ళతో కలిపేసి వేసేస్తున్నాను. విడిగా తీయట్లేదు కాకరకాయ ముక్కలు. పిసికేసి వేసుకోవచ్చు మీకు డ్రైగా ఉండాలంటే కూర మొత్తం బాగా. ఇందాక ఉప్పు వేసాను కదండి, ఇప్పుడు ఉప్పు వేసుకోక్కర్లేదు. ఇంకా ఒక స్పూను పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని తిప్పేసి మూత పెట్టేసేయండి. ఒక 5-10 నిమిషాలు వదిలేసేయండి కూర సిమ్ మీద పెట్టేసి. అదే ఉడికిపోతుంది శుభ్రంగా. ముక్కలు చాలా బాగుంటుందండి. ఇలా చేసి చూడండి మీరు కాకరకాయ కూర. అదిగోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అన్నీ కలిపేసింది. ఇలా చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది కూడా ఈ కూర. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తిన్నవాళ్ళు, కాకరకాయ తిన్నవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా వైపున కుక్కర్లో పప్పు చేస్తున్నానండి. అదిగోండి కాకరకాయ కూర. ఇప్పుడు కారం వేసేస్తున్నాను. సరిపడా కారం వేసేసి తిప్పేసుకోండి. సాంబార్ కారం వాడతానండి నేను అన్నిట్లోకి. అది చాలా బాగుంటుంది. మామూలు కారంలో మీరు కూడా తయారు చేసుకోవచ్చు. విడిగా పోపు దినుసులు, ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపపప్పు అన్నీ వేయించేసి శుభ్రంగా మామూలు పచ్చికారం దొరుకుతుంది కదా మీకు, 3 మ్యాంగోస్ కానీ విడిగా బయట. ఆ కారంలో ఈ పోపు దినుసులు శుభ్రం మిక్సీ చేసి పెట్టి ఆ కారంలో కలిపేసుకోండి. చిన్నపాయ అన్నీ వేయాలి, కరివేపాకు అన్నీ వేయించేసి కలిపేసుకుంటే సాంబార్ కారం రెడీపోతుంది. చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇంకా బెల్లం వేస్తున్నాను అండి. కారం వేస్తాను కదండి, తర్వాత ఒక 2 స్పూన్లు బెల్లం కూడా వేసుకుంటున్నాను. బెల్లం వేసుకుంటే ఆ చేదు అస్సలు ఉండదండి, కాకరకాయ చేదు చాలా బాగుంటుంది. బెల్లం అంటే ఇష్టం లేని వాళ్ళు బెల్లం వేసుకోకండి. కూర రెడీ అయిపోయిందండి.
నేను ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తానండి. నాకు ఇంకో ఛానల్ ఉంది గుండెమెడ వ్లాగ్స్ అని. దాంట్లో సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ పెడుతున్నాను, చూడండి ఒకసారి. దాంట్లో ఇప్పటికే 100 సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ పెట్టాను. మీకు నచ్చితే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కూర రెడీ అయిపోయిందండి. మీరు ఇలా ట్రై చేయండి, కాకరకాయ కూర చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. మీరు కనపడకుండా చేయాలంటే ఇదేనండి, ఇదొకటి మీకు కుకింగ్ వ్లాగ్స్. చాలామంది ఈ మధ్య చాలా బాగా చేస్తున్నారు, ఇత్తడి సామాను మొత్తం వాడుతున్నారు. చూడండి, మీకు చాలా ఐడియా వస్తుంది. చాలా బాగా చేస్తున్నారు కుకింగ్. కొంతమంది ఏమో కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు, కొంతమంది రోట్లో చక్కగా పాతకాలం రోట్లో దంచుతున్నారు. కుకింగ్ వీడియోస్ చాలా బాగా హైప్ వస్తున్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్.